నమస్కారం, టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖనిజ సంపద పరిరక్షణకు పాటుపడతాం. ఆరోపణలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ బట్టి విక్రమార్క. మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు. 7 కోట్లతో మంచినీటి పథకాలు పూర్తికి రంగం సిద్ధం. ఆటోల రాకపోకల నియంత్రణకు పోలీసుల చర్యలు. ఖమ్మం శివార్లో ఆటో అడ్డాల ఏర్పాటు. డీఎస్పీ ప్రతాప్ రెడ్డి వెల్లడి. కలకలలాడిన బంగారు దుకాణాలు. అక్షయ తృతీయకు మహిళల నుండి మంచి స్పందన. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో ఖనిజ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ బట్టి విక్రమార్క తెలిపారు. గనులను సందర్శించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. జిల్లాలో ఖనిజ సంపదపైన వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుంటామని ఖమ్మంలో తనను కలిసిన టెలివిజన్ న్యూస్ తో బట్టి తెలిపారు. సమగ్ర విచారణ చేయిస్తామని ఆయన చెప్పారు. విలువైన ఖనిజ సంపదను పరిరక్షించడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అన్నారు. రాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి సహజ సంపద, ముఖ్యంగా అది ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మాట మనందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా కొంతమంది అక్కడక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఖనిజ సంపదని కొంతమంది దోచుకొని పోతా ఉన్నారు. మాటలు పెద్ద ఎత్తున బయట ప్రచారంలో తీసుకుని వస్తారు. అయితే ఈ సంపదను రక్షించుకొని ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి అవి ఉపయోగపడేటట్టుగా చేయడం అనేది ప్రజాప్రతినిధిగా మా అందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా వచ్చినటువంటి ఆరోపణలు, అభియోగాలు వాస్తవమైనా కాదనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి ఏమాత్రం అందులో వాస్తవాలు ఉన్నా కానీ తప్పనిసరిగా ఆ సంపదని రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి తీర్చేటట్టుగా, కాపాడేటట్టుగా చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. నేడు అక్షయ తృతీయ. వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర లభించిన శుభదినాన్ని పురస్కరించుకొని అక్షయ తృతీయ జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం పూజలు చేయడం, సిరి సంపదలు కొదవ లేకుండా చూడాలని కోరుకుంటూ అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కొనడం ఆచారంగా వస్తోంది. అక్షయ తృతీయ పేరుకు తగ్గట్టుగానే అక్షయమైన విశిష్టతకు నెలవు. అక్షయ తృతీయ మహిళలకు ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా మారిపోయింది. మన రాష్ట్రంలో దశాబ్ద కాలం నుంచి అక్షయ తృతీయ సందడి మొదలైంది. బ్రాండెడ్ నగల దుకాణాలు రంగప్రవేశం చేయడంతో అక్షయ తృతీయకు విశేష ప్రాచుర్యం లభించింది. బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నా కొనుగోలు బాగానే జరిగాయి. బంగారం ధర ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. గత ఏడాది కంటే 4,000 ధర అధికంగా పలికింది. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర 22,700 రూపాయల పైచిలకే ఉంది. అరుదుగా అక్షయ తృతీయ శుక్రవారం నాడు రావడం, పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా పసిడి కొనుగోళ్లను పెంచింది. బంగారం దుకాణాలన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. మహిళల ఆదరణ ఎక్కువ ఉండేట్ల మనం అక్షయ తృతీయకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చామండి. బంగారం రేటు ఎక్కువగా ఉన్నా కానీ ప్లస్ మహిళలు దీనికి ముందుకు వస్తారు అక్షయ తృతీయ రోజు. ప్లస్ మేము ఐటమ్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ రేటు కూడా మార్కెట్ కన్నా ఒక 30 రూపాయలు తెచ్చేసి ఇస్తాం. గోల్డ్ కొంటే బాగా కలిసి వస్తుందని నమ్మకం. ఈ మధ్య ఇది బాగా ఫేమస్. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ పాస్.
2010 AIEEE ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 AIEEEలో బి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 AIEEలో కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్, 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు, 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. ఖమ్మం జిల్లా యంత్రాంగం మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేట్ వనరులను అద్దె తీసుకునైనా మంచినీటి కొరత తీర్చాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అధికారులను ఆదేశించారు. మంచినీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత ఏమీ లేదని కలెక్టర్ తెలిపారు. 6,98 లక్షల రూపాయలను మంచినీటి సమస్య పరిష్కారానికి విడుదల చేస్తున్నామని చెప్పారు. 3,000 మంచినీటి పథకాలను 2.5 కోట్లతో పూర్తి చేస్తామని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 11 గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఏజెన్సీ ఏరియాలోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లాలోని షెడ్యూల్ ఏరియాలోని ఉద్యోగాలను వారికే ఇస్తున్నారని, అక్కడ నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలను జనరల్ కేటగిరీలో భర్తీ చేయాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విప్ బట్టి విక్రమార్కకు ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం పరిశీలించిన బట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిమల్ల రాజశేఖర్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏమంటే, షెడ్యూల్డ్ ఏరియాలో లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ తోటి నింపాలనే నిబంధనని మేము అధిగమించి మాట్లాడలేదు. అయితే ఐటీడీఏ పరిధిలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టుల్ని ఉపాధ్యాయులకి మైదాన ప్రాంత రోస్టర్ ప్రకారం ఇస్తా ఉన్నారు. అదే విధానాన్ని వైద్యారోగ్య శాఖలో వర్తింపజేసి మైదాన ప్రాంత అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పి రోస్టర్ పాయింట్ ప్రకారం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో జనరల్ రోస్టర్ ఉపయోగించి నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి మైదాన ప్రాంత అభ్యర్థుల తరఫున ఎస్సీ, ఎస్టీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుతాను. ఈ సందర్భంగా ఈ మల్లూరు బట్టి విక్రమార్క గారు చీఫ్ విప్ గారికి మా వినతి పత్రాన్ని సమర్పించి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. తిరుమల హైటెక్ మల్టీ స్పెషాలిటీ స్కిన్ క్లినిక్ ఖమ్మం గత 22 సంవత్సరాలుగా ఖమ్మం మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు చర్మ, సుఖ, కుష్టు, గోరు, వెంట్రుకల సమస్యలకు సమర్థవంతమైన సేవలందిస్తున్న సీనియర్ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ పెరుమాళ శ్యాంసుందర్. 2003వ సంవత్సరపు రాష్ట్ర చర్మ వ్యాధుల వైద్య నిపుణుల సంఘాధ్యక్షులుగాను మరియు 2006వ సంవత్సరపు జాతీయ చర్మ వ్యాధుల వైద్య సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికై సదస్సులు నిర్వహించి ఖమ్మం కీర్తిని దేశం నలుమూలలా చాటి చెప్పారు డాక్టర్ పెరుమాళ శ్యాంసుందర్. స్కిన్ స్కాన్, చర్మ, సుఖ, కుష్టు వ్యాధుల రోగ నిర్ధారణ, హెయిర్ స్కాన్, దీని ద్వారా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, నెయిల్ స్కాన్, గోరు చుట్టూ మొదలైన వాటి చికిత్స చేయటం, డైమండ్ మైక్రో డెర్మాబ్రేషన్, ముఖం మీద ముడతలకు ముఖఛాయ పెంచేందుకు, లేజర్. ఇది ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక పరికరం. స్త్రీలకు అవాంఛిత రోమాలు నొప్పి లేకుండా తొలగించవచ్చు. పువ్వా. ఈ అత్యాధునిక పరికరం ద్వారా బొల్లి, సోరియాసిస్ వంటి మొండి చర్మ వ్యాధులకు చికిత్స జరపబడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ, ఈ మిషన్ ద్వారా పులిపిరులు, స్కిన్ ట్యాక్స్ ను మచ్చ, నొప్పి లేకుండా తొలగించవచ్చు. రింగ్ మ్యాగ్నోస్కోప్, ఊడ్స్ ల్యాంప్, పంచ్ బయాప్సీల ద్వారా రోగ నిర్ధారణ మరియు చికిత్సలు అందిస్తుంది. పెరుమళ్ళ హైటెక్ మల్టీ స్పెషాలిటీ స్కిన్ క్లినిక్
డాక్టర్ పెరుమాళ శ్యాంసుందర్, ఎంబీబీఎస్ ఎండి స్కిన్, బస్టాండ్ సెంటర్, ఖమ్మం. ఫోన్ 228953. ఖమ్మం పట్టణంలోని ఆటోల రాకపోకల విషయంలో పోలీసులు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆటో సంఘాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించే చర్యలు చేపట్టారు. ఖమ్మం పట్టణానికి నిత్యం వేలాది ఆటోలు వచ్చిపోతుంటాయి. మయూరి సెంటర్, బస్టాండ్ ప్రాంతాల్లో కనీసం పాదచారులు కూడా నడిచి వెళ్లే వీలు లేకుండా పోతోంది. దీంతో ఆటోలను పట్టణ శివారులోనే నిలిపివేయాలని నిర్ణయించారు. వివిధ పల్లెల నుండి వచ్చే ఆటోలకు ఆయా ప్రాంతాల్లో అడ్డాలను ఏర్పాటు చేశామని ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సాంబయ్య తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది సోమవారం నుంచి రోజు మార్నింగ్ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చొప్పున స్టార్ట్ చేసి బయట ఆటోలు ఆపేసి లోకల్ ఆటోలు పబ్లిక్ను లోపలికి తీసుకొస్తేందుకు నిర్ణయం తీసుకొని మిగతా ఆటోలు గ్రామాలలో ఉన్న ఆటో యూనియన్లతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పినాం. ఈ 3 రోజులు కూడా అందరు గ్రామాలలో ప్రచారం చేయడం. ఈ టౌన్లో మయూరి సెంటర్, బస్టాండ్ దగ్గర ఆటోలు నిలబడితేందుకు కూడా జాగలేదు, మనిషి కదిలితేందుకు కూడా జాగలేదు. రోజు ఖమ్మం పట్టడానికి సుమారు 18,000, 20,000 ఆటోలు వస్తున్నాయి. చాలా కష్టంగా ఉన్నది. ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం బట్టి ఖమ్మంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని కూడా. ఒక ఆటోల వలనే కాకుండా 2 వీలర్స్, 4 వీలర్స్ కూడా క్రమబద్ధీకరించడం జరుగుతూ ఉంది. వారికి మాకు సాధ్యమైనంత వరకు మేము పార్కింగ్ స్థలాలు చూపెట్టేసి మిగతా వాటిని వారికి మిగతా వాహనం సోదరులందరికీ కూడా ఇది పెట్టడము తప్పు, ఈ రకంగా ఇక్కడ పెట్టకూడదు, ఇది నో ఎంట్రీ, ఇక్కడ పార్కింగ్ పక్కన ఉన్నది అనేటువంటి సూచనలతో కూడినటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టేషన్ రోడ్ టు మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా చాలా రద్దీగా ఈ తోపుడు బండ్లు. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఐఐటి రామయ్య ప్రవేశ పరీక్షల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. జిల్లాలో దాదాపు 30 మంది సీట్లు సంపాదించారు. తెలంగాణ జిల్లాలోనే మంచి ఫలితాలను సాధించడం విశేషం. ఖమ్మం పట్టణంలోని న్యూ విజన్ స్కూల్ విద్యార్థులు 11 మంది, త్రివేణి, న్యూ ఇయరా విద్యార్థులు 9 మంది సీట్లు సంపాదించారు. పాఠశాల పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధన, తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం, తమ కృషితోనే సీట్లు సాధించగలిగామని న్యూ విజన్ స్కూల్ విద్యార్థులు తెలిపారు. రామయ్య రిజల్ట్ వచ్చింది. మా స్కూల్కి మొత్తం 13 సీట్లు వచ్చాయి. వీటన్నిటికీ కారణం మా న్యూ విజన్ ఒలింపియాడ్ స్టాఫ్, మా స్కూల్ ప్రోగ్రామ్ మొత్తం చాలా బాగుంది. ఖమ్మం టౌన్ మొత్తంలో న్యూ విజన్ ఒలింపియాడ్ పర్ఫెక్ట్ స్కూల్ నమ్ముతున్నాను. ఒలింపియాడ్ స్కూల్స్లో న్యూ విజన్ స్కూల్ పర్ఫెక్ట్. చదువుకుంటున్నాను. మా స్కూల్కి మొత్తం 13 సీట్స్ వచ్చాయి రామయ్యలో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ డ్యూ టు న్యూ విజన్ స్టాఫ్. For getting this result, this entire grade goes to the school and the teaching staff. If a school produced a singular 1 or 2 results, then we can attribute it to the child's caliber. But if a school produced 13 ranks, means no doubt it is a achievement of the school as a whole, not as an individual student. So New Vision is giving a very quality education. యాజమాన్యం డైరెక్టర్ అసద్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఎందుకంటే వారు ఇచ్చిన కోచింగ్కి, వారి మెయింటైన్ చేస్తున్న స్టాఫ్కి చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మా బాబు 8th క్లాసు నుంచి ఇక్కడ చదువుతున్నాడు. రాను బాగా డెవలప్ అవుతూ ఇప్పుడు ఐఐటి రామయ్యలో సీటు సెలెక్ట్ అయిందండి. నెక్స్ట్ మా బాబు ఏఐటీడీసీనా సార్, ఫిడ్జీలో కూడా మాకు 100% ఫ్రీ సీటు వచ్చిందండి. ఆల్ ఇండియా 12th ర్యాంకు మా బాబుకి ఏఐటీడీసీలో వచ్చిందండి. ఇదంతా న్యూ విజన్ వారి టీచింగ్తో బాగా వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నానండి. ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్
19 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి నేటి ఈ పోటీ ప్రపంచానికి ధీటుగా నిలబడి ఆదర్శ ఉపాధ్యాయులచే ఎందరో పేద విద్యార్థులకు విద్యాదానం చేసి మరందరిలో ఉన్నత స్థాయిలో నిలపడానికి దోహదపడి అదే సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్న ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్ ఖమ్మం జిల్లాలోనే అత్యధిక ఫలితాలు సాధిస్తున్న కళాశాల ఎక్సలెంట్ ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి ర్యాంకులను జిల్లాకు పరిచయం చేసిన ఏకైక కళాశాల ఎక్సలెంట్. 2010 జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎం గంగాధర్ 463, ఏవి శ్రీవత్స 460, బి కృష్ణ విజయ్ 459, 448, 448, 446 మార్కులు. 2010 సీనియర్ ఇంటర్ ఫలితాలలో సిహెచ్ శ్రీగౌరీ వాణి 975 మార్కులు, టి నరేష్ 970, ఏ కరీం సనా 970, 961, 955, 954. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. 2010 జూనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ మరియు 2010 సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ ఎక్సలెంట్ ఇదే ఎక్సలెంట్ రిజల్ట్స్. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీ, ఎంసెట్, ఏఐఈఈ, బిట్సాట్, బైపీసీ, ఎంసెట్, ఏఐఐఎంఎస్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, ఎంఈసీ, సిఈసీ, సిఏఐసిడబ్ల్యూఐ అని హెచ్ఈసీ. అడ్మిషన్ కై సంప్రదించండి. ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్, సాయిబాబా గుడి దగ్గర, మామిళ్లగూడెం, ఖమ్మం. సెల్ 9490146667 మరియు 9440227475. ఖమ్మం జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన సమీక్ష సమావేశం ఈ నెల 9వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ప్రగతి నివేదికలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని ప్రజ్ఞా హాల్లో సమావేశం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తాగునీరు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి హామీ తదితర అంశాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులంతా సకాలంలో సమావేశానికి రావాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖనిజ సంపద పరిరక్షణకు పాటుపడతాం. ఆరోపణలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ బట్టి విక్రమార్క. మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు. 7 కోట్లతో మంచినీటి పథకాలు పూర్తికి రంగం సిద్ధం. ఆటోల రాకపోకల నియంత్రణకు పోలీసుల చర్యలు. ఖమ్మం శివారులో ఆటో అడ్డాల ఏర్పాటు. డీఎస్పీ ప్రతాప్ రెడ్డి వెల్లడి. కలకలలాడిన బంగారు దుకాణాలు. అక్షయ తృతీయకు మహిళల నుండి మంచి స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.